గుంటూరు ఎంపీ సీటుపై ఇద్దరు నేతల మధ్య పోటీ ఎక్కువైంది. పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని లెక్కలేసుకుంటున్న ఆ స్థానాన్ని పార్టీకి ఆర్థికంగా అండదండగా నిల్చున్న ఇద్దరు ప్రముఖులు ఆశిస్తూ ఉండడంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది టీడీపీ అధిష్టానం. ఇద్దరు 2-3 దఫాలుగా టీడీపీ సీట్ను ఆశించి దక్కించుకోలేకపోయిన వారే. చివరి వరకు వారికి టికెట్ ఇస్తామని చెప్పి లాస్ట్ మినిట్లో రేస్ నుంచి తప్పించింది టీడీపీ. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా, లేక కష్టకాలంలో ఆదుకున్నారనే కారణంతో అందలం ఎక్కిస్తుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పక్కా గెలుస్తుందని ఆ పార్టీ క్యాడర్ లెక్కలేసుకుంటున్న నియోజకవర్గాలు గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు స్థానాలు. ఈ 2 స్థానాలకు టీడీపీలో ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ టికెట్లు ఆశించారు. అయితే అకస్మాత్తుగా ఇందులో నరసరావుపేట సీటును సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన్నుకుపోవడంతో ఇద్దరి మధ్య గుంటూరు సీటు కోసం పోటీ ఏర్పడింది. వైసీపీ నుంచి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాకపోతే ఇద్దరూ 2 చోట్ల పోటీ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఇద్దరూ ఒక్కటే సీటు కోసం గట్టి పట్టుబడుతున్నారు. ఇద్దరూ టీడీపీకి ఆర్థికంగా అండదండలు అందించిన వారే కావడంతో ఎవరికి ఓకే చేయాలో తేల్చుకోలేకపోతోంది టీడీపీ అధిష్టానం. టీడీపీ ప్రభుత్వం వస్తే గుంటూరు ప్రాంతం రాజధానిగా అభివృద్ధి చెందే అవకాశం ఉండటంతో ఈ సీటు కోసం పోటీ తీవ్రంగా ఉంది. గుంటూరు పార్లమెంటు పరిధిలోని మంగళగిరి, పొన్నూరు సీట్ల నుంచి నారా లోకేష్, ధూళిపాళ్ల నరేంద్ర పోటీ చేస్తుండడం, వారి ప్రభావం ఎంపీ సీటుపై ఉండే అవకాశం ఉండటంతో గుంటూరులో పెద్దగా కష్టపడకుండా గెలుస్తామని నమ్మకంతో ఉన్నారు టీడీపీ నాయకులు. ఈ కారణంతోనే ఎన్ఆర్ఐ పెమ్మసాని, భాష్యం రామకృష్ణ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ 2014 నుంచి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2014లో నరసరావుపేట సీటు ఆశిస్తే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు రూపంలో ఆయన ఆశలు నీరుగారిపోయాయి. ఇక 2019లో సిట్టింగ్ ఎంపీగా మరోసారి రాయపాటికే సీటు ఇవ్వాల్సొచ్చింది. ప్రస్తుతం ఖచ్చితంగా అవకాశం దక్కుతుందనుకుంటే మళ్లీ సిట్టింగ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయల రూపంలో పెమ్మసాని ఆశలకు గండిపడింది. వరుసగా నిరాశే ఎదురవుతుండడంతో ఈసారి ప్లాన్ మార్చి గుంటూరుపై కర్చీఫ్ వేయాలని నిర్ణయించారు పెమ్మసాని. ఆలస్యం చేస్తే మళ్లీ టికెట్ చేజారిపోయే అవకాశం ఉందన్న ఉద్దేశంతో హుటాహుటిన అమెరికా నుంచి వచ్చేశారు పెమ్మసాని. పార్టీకి ఆర్థిక అండదండలు అందించిన ఆయనకు ఎలా న్యాయం చేయాలన్న అంశంపై టీడీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. ఇక ఇదే సీటును ఆశిస్తున్న భాష్యం రామకృష్ణ పైన టీడీపీ నేతల్లోనూ అధిష్టానంలోనూ సానుకూల దృక్పథం కనిపిస్తోంది. పార్టీతో దశాబ్ద కాలంగా అనుబంధం కొనసాగిస్తున్న రామకృష్ణ ప్రతి ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థులకు తన వంతు సహాయం చేసేవారని చెబుతున్నారు. భాష్యం విద్యాసంస్థల హెడ్ క్వార్టర్స్ కూడా గుంటూరు నగరంలోనే ఉండటం, విద్యార్థుల తల్లిదండ్రులతో విస్తృత పరిచయాల వల్ల రామకృష్ణకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే అంచనా వేస్తోంది టీడీపీ. 2019 ఎన్నికల్లో నరసరావుపేట సీటు రామకృష్ణకు ఖరారు చేశారని ప్రచారం జరిగింది. కానీ సిట్టింగ్ ఎంపీ రాయపాటి మళ్లీ పోటీ చేయడంతో రామకృష్ణకు అవకాశం దక్కలేదు. ఈసారి గుంటూరు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు భాష్యం రామకృష్ణ. ఇద్దరూ గట్టి అభ్యర్థులే కావడం, ఇద్దరూ కూడా దశాబ్దాలుగా పార్టీకి ఆర్థికంగా దన్నుగా నిలుస్తుండటం వల్ల ఆ ఇద్దరికి ఎలా సర్దుబాటు చేయాలో తేల్చుకోలేకపోతోంది టీడీపీ. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నిష్క్రమణతో వచ్చిన ఈ కొత్త చిక్కును ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సి ఉంది.